హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు బిర్యానీ కోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దాన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక కప్పు పెరుగు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మీట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేనైతే ముందు రోజే మ్యారినేట్ చేసుకున్నానండి. లేదు మాకు టైం లేదు అనుకుంటే ఒక 2 to 3 అవర్స్ ముందైనా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఒక 2 to 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నేనైతే మరీ బ్రౌన్గా కూడా ఫ్రై చేయట్లేదు, చూపించినట్టు ఇలా లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మాడిపోయిన టేస్ట్ రాదు. బిర్యానీ రైస్ బాయిల్ చేయడం కోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో పాటు నేను ఇంకా హోల్ మసాలా కూడా వేసుకున్నాను. ఈ హోల్ మసాలాతో ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుని 80% వరకు ఈ రైస్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకుని డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మన మటన్ దమ్ కోసం ఒక కుక్కర్లో ఆయిల్ తీసుకొని చూపించిన హోల్ మసాలా అంతా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది అనిపించాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. దీంతో కొంచెం 3 to 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒక 5 minutes మగ్గనిచ్చాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. నేనైతే ఒక 6 to 7 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. నేను తీసుకున్న మటన్కి 7 విజిల్స్ అంటే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు ఏ మటన్ తీసుకుంటున్నారు, లేతే బాగా ముదురుదా అనేది చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు నేను కొంచెం గ్రేవీ అనేది బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకు అనేది తర్వాత చూపిస్తాను. నేను కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేశానండి, ఎందుకంటే దమ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. కొంచెం దగ్గరికి అయ్యే వరకు మగ్గనిచ్చాను. మగ్గనిచ్చాక మనం ముందుగా డ్రైన్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అనేది లేయర్స్లో అయితే వేసాను. మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. తర్వాత మళ్ళీ రైస్ వేసేసాను. మొత్తం అంతా రైస్ అయితే వేసేసాను. రైస్ వేసాక మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ముందు మనం గ్రేవీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ కూడా వేసేసుకుని ఆనియన్స్, కొత్తిమీర అంతా వేసేసి సిల్వర్ ఫాయిల్తో అయితే క్లోజ్ చేస్తానండి. లేదు సిల్వర్ ఫాయిల్ లేదు అనుకుంటే ఈ లిడ్ అయితే పెట్టేశాక మీ గోధుమ పిండితో కూడా ముద్ద చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు చుట్టూ లిడ్తో. ఒక 5 minutes అయితే నార్మల్గా మగ్గింది. తర్వాత కింద దోశ ప్యాన్ అయితే పెట్టాను, 15 minutes మగ్గనిచ్చాను. చూసారా ఎంత బాగా వచ్చిందో టేస్టీ మటన్ దమ్ బిర్యానీ. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. And thank you for watching. Please like and share. Do subscribe for more videos. సరే మరి ఉంటా, బాయ్.